హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాను అనమాట. గురజాల జగన్. సో జగన్ గారు ఎక్కడి ఈరోజు గురజాల జగన్ అనే వ్యక్తి చిత్తూరు నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా మారిపోయారు. అంటే మీ ఆస్తులా లేకపోతే మీరు చేసిన మంచి పనులా? అంబానీ అదానికి కూడా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు కాలేరుగా. జగన్ గారు ఇంటికి వెళ్తున్నారు కదా, బంగారు ప్లేట్లు ఉంటాయండి. ఆయన బంగారు ప్లేట్లోనే తింటారు, బంగారు గ్లాసులోనే మంచినీళ్ళు తాగుతారు. ఈ జగన్ కాదు, ఆ జగన్ గురించి చెప్పు ఉంటారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయ్యి 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల్లో రాని మార్పు 9 నెలల్లో జగన్ వస్తే వస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు ఎందరూ ఉండారనేది కాదు. పిఠాపురంలో కానీ జగన్ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా గీత లోకల్ హీరో, పవన్ కళ్యాణ్ సినిమా హీరో. లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలా? మీడియా కూడా అతను ఏదో చెప్పాడని అదే చెప్తుంటారు. నాకు అదే బాధ. నిజంగా 70 లక్షలు 1 కోటి రూపాయలు వాచ్ పెట్టుకుంటారు మీరు? గూచి అనే వాచ్ 40,000 కాడ నుండి 4 కోట్లకు కూడా ఉంది. అంటే కూటమి విజయానంద రెడ్డిని చూసి గజ 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 వణుకుతుంది. ఆయనేం అడవిలో గజరాజు కాదు, అడవిలో దొంగ. రేపు మా ప్రభుత్వం వస్తే మీరు చెప్పిన గజ 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 లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా మీరు కూడా 50 కోట్ల అధిష్టానానికి ఇచ్చి మరీ సీట్ తెచ్చుకున్నారనే వార్త నడుస్తుంది గట్టిగా బయట. నేను పూజించే నా ఏడుకొండల స్వామి. ఇప్పుడు మీరు బిర్యానీలు, చికెన్ ముక్కలు, మందు సీసాలు పంచరా మీరు? స్వచ్ఛందంగా 30,000 40,000 మంది వచ్చారు నామినేషన్కి. ఎక్కడైతే 50 డివిజన్లలో మా నాయకులు ఉండారో వాళ్ళని బెదిరించి విజయానంద రెడ్డి గారు కనుసైగలతోనే చిత్తూరును శాసిస్తారు అనే మాట బయట గట్టిగా నడుస్తుంది. అలాంటిది జగన్ గారు తట్టుకోగలరా అని బయట మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ రకమైన ప్రజలు, ఏ వర్గం ప్రజలు అనుకుంటున్నారో నాకు తెలియదు. సో జగన్ గారు, అల్లు అర్జున్ మీకు మంచి ఫ్రెండ్ అని నేను విన్నాను. మీ ఇంట్లో ఒక ఫోటో కూడా నేను చూశాను. ఫస్ట్ టైం బరిలోకి దిగబోతున్నారు కదా, ఫ్రెండ్ సహాయం తీసుకుంటున్నారా? ఏమన్నా క్యాంపెయిన్కి రాబోతున్నారా? డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసే పిఠాపురం లాంటి నియోజకవర్గంలోని వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసి ఓట్ ఫర్ గ్లాస్ అని చెప్పేసి వచ్చేస్తే ప్రజలు గెలిపించి ఆయన చేతిలో పెడతారు. ఇదే జరిగితే 2 నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారు? ఆయన వాంటెడ్గా ఓడించడం జరిగింది. దాదాపు టీడీపీ క్యాండిడేట్ చిత్తూరుకి సంబంధించిన వ్యక్తిది 5 నుంచి 10,000 కోట్లు ఆస్తులు సంపాదించారు. లేదని చెప్పుకోవడానికి మాకు ఇష్టం ఉండదు. ఫ్రీ బస్ అని పెట్టింది, 3 గ్యాస్ సిలిండర్లు అని పెట్టింది, 18 సంవత్సరాలు దాటితే 1500 అని పెట్టింది. ఒక 7 హామీలు మీరు కూడా పెట్టారు కదా. ఇంత అప్పులు కుప్పైన ఈ ఆంధ్రప్రదేశ్కి భారంగా అనిపించట్లేదా? 2019 నుండి 24 దాకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? ప్రతిరోజు అప్పే. ఎన్ని సీట్లతో కూటమి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే మీరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందా? 125 నుండి 140 సీట్ల మధ్యలో. గురజాల జగన్ 8,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు చిత్తూరులో. ఖచ్చితంగా 30,000 మెజారిటీతో ప్రజలు. ఏంటి అంత ధీమాగా చెప్తున్నారు? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామంటే చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాను అనమాట. గురజాల జగన్. సో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఆయన అలా వచ్చారు, నేను ఇలా వచ్చాను. సో దీంట్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అఫిడవిట్లో 3 హార్లీ డేవిడ్సన్లు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. దాంట్లో ఒకటే ఇది. సో దీంట్లో కూర్చొనే ప్రచారానికి వెళ్తాం అనమాట ఒక రౌండ్. సో జగన్ గారు ఎక్కడి ఏంటి జగన్ గారు ఎలా నడుస్తుంది ప్రచారం? అంటే పార్టీ ఇప్పుడిప్పుడే డోర్ టు డోర్ పోయినప్పుడు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఒక్కసారిగా ఈరోజు గురజాల జగన్ అనే వ్యక్తి చిత్తూరు నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయారు. ఏంటి రీజన్ ఏంటి అసలుకి? అంటే మీ ఆస్తులా లేకపోతే మీరు చేసిన మంచి పనులా? చేసిన మంచికి వాల్యూ ఉంటుంది, కానీ ఆస్తులకు విలువ ఉండేటట్టయితే అంబానీ అదానికి కూడా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు కాలేరుగా. ఓకే, ఒక రాజ్యసభకి ఎలక్ట్ అవ్వగలుగుతారు, కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళు కంటెస్ట్ చేయలేరుగా. ఈ గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి చిత్తూరు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే, సో ఒక బిల్డర్ ఫ్రమ్ కాంట్రాక్టర్ టు బిల్డర్. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కోట లాంటి హౌస్ని కూడా నిర్మించారు ఇక్కడ. ఫస్ట్ ఈ కోటను చూద్దాం.
సో ఈ కోటల కష్టానికి ఎన్ని కష్టాలు పడ్డారు, అంటే రాజకీయాల్లోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రత్యర్థుల్ని ఢీకొంటలో ఆయన సమర్థుల లేకపోతే అసమర్థుల, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం. సో ముందు లోపలికి వెళ్దామా ప్లీజ్. ఏమైనా హిస్టరీ ఉందండి ఈ ఇంటికి? ఇది సీఎం రమేష్ గారి ఇల్లు ఇక్కడ మనం తీసుకోవడము. ఓకే. సో పక్కది కూడా మనదే హౌస్. ఓకే. సో రాగానే నాకు బాగా నచ్చింది ఇక్కడ రామోజీరావు గారు. ఏంటి ఆయన ఫోటోతో, అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కాకుండా ఉంది, చంద్రబాబు నాయుడు గారిది ఉంది, లోకేష్ బాబుతో ఉంది. ఈ బిజినెస్ ఐకానిక్ కాబట్టి నాకు ఆయన ఇన్స్పిరేషన్. సో ఏంటి జగన్ గారు చెప్పండి, డైలీ దినచర్య ఇదేనా? ఫుడ్ అంతే ముద్ద. మీ అందానికి రహస్యం కూడా ఈ ముద్దేనా? జగన్ గారు ఇంటికి వెళ్తున్నారు కదా, బంగారు ప్లేట్లు ఉంటాయండి, బంగారు ప్లేట్లోనే తింటారు, బంగారు గ్లాసులోనే మంచినీళ్ళు తాగుతారు. ఈ జగన్ కాదు, ఆ జగన్ గురించి చెప్పు ఉంటారు. ఎలా జరుగుతుందమ్మా ఎన్నికల ప్రచారం? బాగా జరుగుతుందా? ప్రజల నుండి మంచి స్పందన ఉంది. నామినేషన్ కూడా 35,000 నుండి 40,000 జనాలు వచ్చారు. బాగా జరిగింది. ప్రజల ఆశీర్వాదం తెలుగుదేశంకి ఉంది. సో చంద్రబాబు గారు వచ్చిపోయారా? వస్తున్నారు, 3వ తేదీ 3rd. ఎక్కువ ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? వాటర్ సమస్య ఎక్కువ శాతం. మున్సిపల్ డ్రైనేజ్ క్లీనింగ్ కూడా చేయడం లేదు. మస్కిటోస్ వల్ల చాలా ఇబ్బందులు. రోడ్డు సమస్యలు. గత 5 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన జీరో కాన్సన్ట్రేషన్. ఏమన్నా అంటే సంక్షేమం చేస్తున్నాం, సంక్షేమం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం కూడా ఈ జిల్లాకు సంబంధించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన జిల్లా, బాగా వెనుకబడిన ప్రాంతం అంటే కూడా చిత్తూరు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రాంత వాసిగా, ఒక ఓటర్గా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు, ఎంతోమంది నాయకులు మీకు సన్నిహితులు కూడా, ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మీరు కూడా? ప్రయత్నం చేయడానికే కదా నేను వ్యాపార రీత్యా బెంగళూరు పోయినా కూడా నా వ్యాపారాలు, నాకున్న అన్ని కమిట్మెంట్లు పక్కన పెట్టి గత 9 నెలలుగా చిత్తూరులో నా వంతు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ వచ్చా కాబట్టి నాకు అవకాశం కూడా కలిగింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాల్లో రాని మార్పు 9 నెలల్లో జగన్ వస్తే వస్తుంది. ఇక్కడ అంటే ఆలోచన పరుడు అనేది ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు ఎందుకు ఉండారనేది కాదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచమంతా కీర్తించిందంటే పని చేయగలిగిన నాయకుడు. అంటే అర్ధరాత్రి 11 గంటలకు తుఫాన్లు ఇబ్బంది అంటే రాత్రి 1:30 2 గంటలైనా టెలికాన్ఫరెన్స్లో అధికారులను కానీ పార్టీ క్యాడర్ని కానీ మొబిలైజ్ చేసే ఏకైక రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉండారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను కర్ణాటకలో ఉన్నప్పుడు చూస్తాను, ఆఫ్టర్ 7 ముఖ్యమంత్రులు అన్నోళ్ళు ఎక్కడ పనిచేసిన చరిత్ర లేదు. అలాగే చెన్నైకి మనకు అతి దగ్గరగా ఉన్న తమిళనాడు బార్డర్ కాబట్టి స్టాలిన్ గారిని కూడా నేను ఆఫ్టర్ 6 ఎక్కడ కూడా రాజకీయపరమైన ప్రభుత్వపరమైన ఏ పని కూడా చేసినట్టు నాకు కనిపించలే. చంద్రబాబు నాయుడు గారు 12 గంటల్లో కూడా కుప్పం నుండి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళేకి నేను రిసీవ్ చేసుకుని సెండ్ ఆఫ్ పోయినప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్. అంటే ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా పని చేసి సంతోషంగా తిరిగి ఇంటికి ప్రయాణించే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు. పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాదాపు 6,000 కోట్ల పైన అఫిడవిట్లో చూపించారు. ఎన్ఆర్ఐ అండ్ మీ పేరు వినపడుతుంది, రకరకాల పేర్లు వినపడుతున్నాయి. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు, అపోజిషన్ లీడర్గా 15 సంవత్సరాలు, మంత్రిగా ఎమ్మెల్యేగా ఒక 15 సంవత్సరాలు, నాకు తెలిసి ఇంచుమించు 45 సంవత్సరాలు రాజకీయవేత్తగా ఉన్నత స్థానం పొందిన వ్యక్తి కనీసం నియోజకవర్గంలో ఇల్లు కూడా కట్టుకోలే. ఎందుకురా అంటే నాకు ఆస్తి కంటే కూడా ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజలకు పని చేయాలని వచ్చినప్పటి నుండి 24 గంటల్లో కనీసం 5 గంటలు నిద్రపోయాడేమో కుప్పంలో నేను చూసినప్పుడు. గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు కట్టుకోలే. మీరు పులివెందుల వెళ్తే వైట్ ప్యాలెస్, కడపకి వెళ్తే వైట్ ప్యాలెస్, ఇప్పుడు తాడేపల్లిలో ఇంకా వైజాగ్ అనేది డెవలప్మెంట్ అన్నారు. ప్యాలెస్ కూడా జగన్ ప్యాలెస్ చల్లదనేలా ఉంటుంది. ఈ జగన్ ప్యాలెస్ కూడా బెంగళూరులో ఒక టాక్ ఉంది. మేము అధికారంలో ఉండి అయితే సంపాదించాల, వ్యాపారపరమైన కష్టజీవి, కష్టపడ్డాము, ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం తప్పితే నాకు మా తండ్రి ముఖ్యమంత్రి కాదు, నేను రాజకీయంలోకి వచ్చి అయితే సంపాదించింది కాదు. కాబట్టి మేము అంటే విమర్శలకు ప్రతి విమర్శ అనకపోతే మా ముఖ్యమంత్రి ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి ఇల్లు లేదు.
అమరావతిని కట్టినాక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి అమరావతి కట్టదలుచుకోలేదు కాబట్టి ముందే ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్లో కూర్చున్నాడు. అలాగే ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. వైజాగ్లో కూడా రిషికొండలో మీరు చూసారో లేదో ఫోటోలు వచ్చాయి. రాజభవనాలు ఎక్కడైనా చూసాము అంటే ఇరాక్, దుబాయ్, రష్యా, లేదంటే ఆఫ్ఘనిస్తాను లేదా బర్మా అటువంటి రాజుల ఇండ్లు చూసాము. ఇప్పుడు జగన్మోహన్ రాజు గారిది ఇల్లు చూస్తున్నాం. ఆయన రిషికొండలో కట్టిన ఇల్లును చూస్తే ఆయన రాజకీయంలో వచ్చి ప్రజాసేవ చేయాలని లేదు. అది ఒక్కొక్కరు ఒక లైఫ్ స్టైల్ అండి. ఒకరు అలా ఉండాలనుకుంటారు, ఒకరు ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉందామనుకుంటారు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటే రాజధానియే కట్టలేని ముఖ్యమంత్రి గృహాలు కట్టుకోవడం మంచిదా అని అడుగుతున్నా. ప్రజాసేవ చేయడానికి వచ్చినామని చెప్పే వ్యక్తి ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు? అంటే మీ ఇదే ఎజెండాతో ఎజెండా వెళ్తున్నారా లేకపోతే వేరే ఎజెండాతో వెళ్తున్నారు? ఇక్కడ మేము రాజధాని కట్టాలని, రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు అయితే అవి ఎక్కడున్నాయి అంటే మా ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుండి ప్రజలు ఆయన పైన ఇష్టంతో 29,000 ఎకరాలు రైతులు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ కింద ఇస్తే సింగపూర్ వాళ్ళని తెచ్చి డెవలప్ చేసి అంత తెలివి ఉన్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఆ విధంగా ఏ డెవలప్మెంట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం. పని చేసిన ముఖ్యమంత్రిని ప్రజలే కాదు మేము ఏ పార్టీ నాయకుడైనా కూడా ఇఫ్ హీ హస్ డన్ ఏ గుడ్ జాబ్ వీఆర్ రెడీ టు అప్రిషియేట్ హిమ్. బట్ బయట ఎక్కువ వినిపిస్తుంది విజయానంద రెడ్డిని తట్టుకునే శక్తి కెపాసిటీ జగన్కు ఉందా, ఆ పార్టీకి ఉందా? అది ఉందా లేదా అనేది ప్రజలు రానున్న మే 13న నిర్ణయిస్తారు. జూన్ 4న ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుస్తుంది. ఓకే. ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏం పేరు? నితీష్. నువ్వు కూడా ప్రచారానికి తిరుగుతున్నావా? అవును. అవును. ఏ పార్టీ తరఫున? తెలుగుదేశం. ఓ, మీ డాడీ కంటెస్ట్ చేస్తున్నారు కదా? ఏ నియోజకవర్గం? చిత్తూరు జిల్లా. ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ బాగానే ఉంది. డోర్ టు డోర్ తిరుగుతున్నావా? డోర్. నువ్వు ఏ క్లాస్? నువ్వు 6th అంకుల్. 6th క్లాస్ డోర్ టు డోర్ తిరుగుతున్నావా? నాయన ఎక్కువ ఎలాంటి సమస్యలు చెప్తున్నారు నీకు? వాటర్, డ్రైనేజ్, రోడ్, లైట్స్. ఫస్ట్ గెలిస్తే మీ డాడీ అవే చేపిస్తావు నువ్వు కూడా? ఎస్. ఏంటి నువ్వే? పక్కా షూర్. ఫ్యూచర్లో ఏంది పొలిటీషియన్ అవుతావా? నో, బిజినెస్ మ్యాన్. మరెందుకు పొలిటికల్గా మీ డాడీ వచ్చారు? మీ డాడీ కూడా మంచి బిజినెస్ మ్యాన్ కదా? అవును, బట్ వాళ్ళ ఫాదర్ అన్నారా నువ్వు చిత్తూరు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, తెలుగుదేశం పార్టీని గెలిపియాలా అని వచ్చాను. మీ డాడీ కోసం నువ్వు కూడా తిరుగుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని చూసావా? చూసా. ఏం చెప్పారు నీకు? అంటే మాట్లాడలే, జస్ట్ చూసా అంతే. ఇంకెవరిని చూసావు? పవన్ కళ్యాణ్. నిజంగా చెప్పు, రాజకీయాలకు అతీతంగా నీకు ఏ లీడర్ అంటే ఇష్టం బాగా? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా? అంటే అట్లలే, బట్ చంద్రబాబు నాయుడు ముందు నేను చాలా చేసాడు కాబట్టి ఆయన నాకు నచ్చాడు. ఏం చెప్తాం అనుకుంటున్నావు మరి? ఏమంటే మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాన్నని గెలిపియాలండి, మా నాన్న మీకు ఎంతో చేస్తాడా అని ఇష్టమైన హీరో ఎవరు? నాకు అల్లు అర్జున్. హీరోయిన్ నాకు ఎవరు ఇష్టం? నాకు ప్రామిస్ నిజంగా ఎవరు ఇష్టం నాకు ఉండి అల్లు అర్జున్ ఆర్ మై డాడీ. మీ డాడీ నీ హీరో? మీ డాడీ పేరేంటి? గురజాల జగన్మోహన్. టీడీపీ క్యాండిడేట్ చిత్తూరులో. సో డాడీ గెలుస్తారు అనుకుంటున్నావు? నీకు ఓటు వస్తే ఫస్ట్ ఎవరికి వేస్తావు ఓటు? సైకిల్. అప్పుడు కూడా? అప్పుడుగా. సూపర్. అందరూ బాగా ఈ ఎండతో పాటు బయట రాజకీయ హీట్తో అల్లాడిపోతుంటే మీరు మాత్రం 3 కండవలు మెడలో కప్పుకొని హ్యాపీగా ప్రచారం చేసుకుంటూ తిరగాలిగా, తప్పదు. అంతేనా? ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉన్నారు. ఇంకా బాగుంటుంది. ఎక్కడ భయం అనిపించట్లేదా? ఎందుకు? దేని గురించి భయం? రాజకీయం గురించి, అభ్యర్థి గురించి? రెండు ఉంటాయి కదా. రెండు భయం లేకనే కదా రాజకీయాలకు వచ్చాము. ఏంటి ఎక్కడ చూసినా ఇదే మాట చెప్తున్నారు టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా. మనం భయపడాల్సిన నెసెసిటీ ఉంది. తప్పు చేస్తే భయపడాలి. మా పైన ఒక కేసు లేదు, మా అభ్యర్థి పైన 15 కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసు, మత విద్వేషాల కేసులు, శాండిల్ కేసులు, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. వారు 15 చూపించడం తెలుసు. నామినేషన్ వేసిన తర్వాత బయటపడింది 15 కేసులు. ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. సో మచ్చలేని నాయకుడు మా జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు.
డెఫినెట్గా. అంటే ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే కొరియర్లో వచ్చిపోయే నాయకులు వచ్చిపోతూనే ఉంటారు. లోకల్ హీరో విజయానంద్ రెడ్డి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే పిఠాపురంలో కానీ జగన్ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వంగ గీత లోకల్ హీరో, పవన్ కళ్యాణ్ సినిమా హీరో. అంటే లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలా? స్టేచర్ ఉన్న నాయకుడు ఎక్కడ నిలబడినా గెలుస్తాడనే దమ్ము ఉన్నోడు ఎడైనా నిలబడతాడు. ఏంటి ఆ దమ్ము? నేను లోకల్ 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 అని చెప్పి అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. నేను పుట్టింది లోకల్ అనేది నాకుంది. వ్యాపార రీతి పక్క రాష్ట్రానికి పోయి వచ్చుడచ్చు, అంత మాత్రాన నాన్ లోకల్ అయిపోతారా? హీఈస్ లోకల్ ఆర్ నాట్ అనేది అతను నామినేషన్లో సబ్మిట్ చేశాడు ఎక్కడ పుట్టాడని. మీడియా కూడా అతను ఏదో చెప్పాడని అదే చెప్తుంటారు, నాకు అదే బాధాకరం. మినిమం 70 లక్షల నుంచి 2-3 కోట్ల వాచీలు పెట్టుకుంటారు గురిజాల జగన్ గారు. లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు, కోటల్ లాంటి ఇళ్ళల్లో ఉంటారు. రేపు గెలిచినా మన చిత్తూరులో మనకి అందుబాటులో ఉంటారా అసలుకి అనే మాట వినపడుతుంది. నిజంగా 70 లక్షలు 1 కోటి రూపాయలు వాచీలు పెట్టుకుంటారా మీరు? పెట్టుకుంటే ఇప్పుడు ఈ వాచ్ ఎంత అనేది ప్రజలకు తెలుసు కదా. ఏం వాచ్ అది? గూచి అనే వాచ్ 40,000 కాడ నుండి 4 కోట్లకు కూడా ఉంది. ఓకే, కంపెనీ బ్రాండ్ చూడంగానే 4 కోట్లు ఉంటుంది అనుకుంటే మనం ఏం చేయలేం కదా. ఉండదు 40,000 నుండి 4 lakhs ఉంది, 40 lakhs ఉంది, 4 crores కూడా ఉంది. 4 కోట్ల వాచ్ కూడా పెట్టుకుంటారు. నేను పెట్టుకోను, ఉంటుంది అంటున్నా. అంటే కూటమి విజయానంద రెడ్డిని చూసి గజ 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 వణుకుతుంది. ఆయనేం అడవిలో గజరాజు కాదు, అడవిలో దొంగ, శాండిల్ స్మగ్లర్, శాండిల్ ట్రాన్స్పోర్టర్. అంటే గజ గజ వనకాల్సింది అతను, మేం కాదు. రేపు మా ప్రభుత్వం వస్తే మీరు చెప్పిన గజ 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 లాడాల్సింది విజయ్ ఆనంద్ రెడ్డి, మేం కాదు. మా పార్టీ అధినాయకుడు, మేము ఎందుకు భయపడాలి? అంటే కక్షపూరితంగా ఉంటారా మీరు అధికారంలో? కక్షపూరితం అనలేదు, తప్పు చేసిన వాడికి గజ గజాన్ని వనికేది కామన్ కదా. ఎప్పుడు ఎదురుపడలేదా ఇద్దరు? ఎందుకు? మేము ప్రచారాలలో మేము రాజకీయ పరమైన ఇద్దరు పార్టీలో ఉన్నాం. నేను వెన్ హీ వాజ్ డిఫైన్డ్ బై మీ, నన్ను ఎప్పుడు విమర్శిస్తాడో నేను విమర్శించాలి కాబట్టి అతని పైన ఉన్న కేసుల గురించి మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా మా నాయకుడు ఎప్పుడు ఏ పార్టీ అభ్యర్థిని కూడా ఇర్రెగ్యులర్గా మాట్లాడమని ఎక్కడ ఆదేశించడు. అంటే ఈ 9 నెలల క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి, విజయానంద రెడ్డి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ, లోకల్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి, ఎప్పుడు మీరు కలిసే ప్రయత్నం కానీ, మీ ఇద్దరు కలుసుకోవడం కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ? మాకేమి అట్లాంటి అవసరాలు రాలేదు కదా. నాకేమి వ్యాపారాలు లేదు ఇక్కడ. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నేను పలానా లోకల్ ఎమ్మెల్యేతో, లోకల్ లీడర్స్తో పని ఉంటుంది కదా, ఎమ్మెల్యేలతో నాకు పని లేదు కదా. నాకు నేను అటువంటి వ్యక్తుల దగ్గర పని చేసుకోవాల్సి వస్తే ఆ పని కూడా చేయను నేను. అట్లాంటి అవసరం నాకు రాలేదు. ఏంటి ఇప్పుడు విజయానంద రెడ్డికి ఓటు వేయద్దు, ఓన్లీ గురజాల జగన్గా మాత్రమే ఓటు వేయండి అని అంటున్నారు కాబట్టి వ్యత్యాసం ఏం చెప్తారు? అంటే ఈ కేసులు తీసి పక్కన పెట్టండి. సరే, కేసులు పక్కన పెట్టి వ్యక్తిగతంగా మాట్లాడమంటే, నేను నా వ్యక్తిగతంగా నా సోషల్ సర్వీస్ ఇప్పుడు కాదు నేను చేస్తూ ఉండేది. నా ట్రస్ట్ వాజ్ రిజిస్టర్డ్ 2017. నేను 2017కి ముందు నుండి కూడా మీరు 2014 చూస్తే నా ట్రాక్ రికార్డు, నేను తంబలపల్లి జి శంకర్ యాదవ్ని గెలిపించింది, సీట్ ఇప్పించడంలో నేనే కీలకం. అంతకంటే ముందు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయో, మా గ్రామం కావచ్చు, మా గుడిపాల మండలం కావచ్చు, అనేక మంది నాకున్న సన్నిహితులకి అన్ని రకాల సహాయం చేశాను. ఏ రోజు వచ్చి నేను సహాయం చేశానో, నాకు ఇది కావాలి అని మా అధినాయకుడిని కానీ, నేను గెలిపించిన ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు ఎవరినైనా ఇంటర్వ్యూలో అడగచ్చు. నేను ఎప్పుడైనా దానం ధర్మం చేసినాను తప్పితే, నాకు ఈ పని కావాలి, నాకు ప్రభుత్వంలో ఈ పని చేస్తే ఈ ఆదాయం వస్తుందని ఎవరి దగ్గరికి వెళ్ళాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో 10 రూపాయలు మనం ఖర్చు పెట్టామే కానీ మనం ఎక్కడ కూడా చేయి సాపలేదు. కాబట్టి ధైర్యంగా మాట్లాడతాం, ధైర్యంగా ఉంటాం, మాకెందుకు భయం? అంటే ఇప్పుడు మీరు ట్రస్ట్ అన్నారు కాబట్టి, నేను వచ్చినప్పుడు మీ టీం నాకు కొన్ని బ్రోచర్స్ ఇచ్చారండి. ఇది కూటమి ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకున్న హామీలు. ఓకే, ఇవి మీరిచ్చిన హామీలు. అంటే ఇవి మీ ట్రస్ట్ అనమాట. మీ ట్రస్ట్ నుంచి మీరు 2015 నుంచి చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నాకు ఓవరాల్గా అనిపించింది ఈ ట్రస్ట్ కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు చిత్తూరు ప్రజలకి, దీంతో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా విలువైన పనులు చేసి పెట్టినారు, మంచి పని చేసి పెట్టిండ్రు, 10 మందికి ఉపయోగపడే విధంగానే పనిచేసినారు. మరి ఈ పార్టీలలో ఉన్నా లేకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా, గెలిచినా గెలవకపోయినా కానీ మీరేంటో ప్రజలకు తెలుసు, మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసులలో ఉంటారు. మరి అనవసరంగా ఈ బురద ఎందుకు పూసుకుంటున్నారు సార్? 2009 నుండే నేను చంద్రబాబు నాయుడు గారి అభిమాని. చంద్రబాబు నాయుడు గారు వర్క్ హార్డ్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే హైదరాబాద్కి సాఫ్ట్వేర్ తెచ్చి
ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది అంటే దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కారణం కారు. ఇప్పుడు కూడా పూర్వం ఎవరైతే అభివృద్ధి చేయడానికి విత్తనాలు వేసుంటారో అవి చెట్టు అయ్యి ఈరోజు ఫలితాలు వచ్చినాయి. ఈరోజు హైదరాబాద్ 1 ఎకరా 100 కోట్లకు రీచ్ అయింది అంటే మీరు చెప్పండి ఇప్పుడున్న నాయకుల కారణం. ఇప్పుడు మీరు బాగున్నారు అంటే మీ తండ్రి బాగుంటేనే మీరు బాగుండగలిగేది. నేను అనేది పర్సనాలిటీ వైజ్ కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అధికార పరంగా కూడా మీ తండ్రి ఎమ్మెల్యేనో మంత్రి అయితే మీకు అది ఆ బేస్ వస్తుంది. అలా ఎవరైతే పునాది బాగేస్తారో ఆ పునాది బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక 1,00,000 కోట్లు ఉంటే కానీ క్యాపిటల్ డెవలప్ కాదు, ఆ డబ్బు లేదు కదా అని చెప్పారు. కేంద్రంతో మనం పొత్తు పెట్టుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని భావించాం. ఆనాడు కేంద్రం కూడా కొద్ది ఎందుకో మాకు సహకారం అందించలేకపోయింది. దానివల్ల మేము అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది 19లో. కేంద్రాన్ని కూడా మిస్గైడ్ చేశారు అప్పుడున్న అపోజిషన్ పార్టీ, ఈనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాలం వాళ్ళు తెలుసుకున్నారు. క్యాపిటల్ సిటీ బిల్డ్ చేయడానికి ఏదైతే ల్యాండ్ పుల్లింగ్లో చేశాడో చంద్రబాబు నాయుడు గారు, ఇంత తిన్నారు అంత తిన్నారు అని చెప్పుకున్న ఈ వైఎస్ఆర్ పార్టీ వారు ఏమీ తినలేదని తెలిసిన తర్వాత వాళ్ళు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందని భావించి మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి రావడానికి బీజేపీ పొత్తు పెట్టుకుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా మీరు కూడా 50 కోట్ల అధిష్టానానికి ఇచ్చి మరీ సీట్ తెచ్చుకున్నారనే వార్త నడుస్తుంది గట్టిగా బయట. మేము సమర్పించుకున్నమాట వాస్తవం కదా. నేను ఏ దేవస్థానానికైనా వచ్చి ప్రమాణం చేసేకి సిద్ధంగా ఉన్నా. నేను పూజించే నా ఏడుకొండల స్వామి తిరుపతి వెంకన్న దగ్గర ప్రమాణం చేసేకి సిద్ధంగా ఉన్నా. నేను ₹1 ఎవరికి డబ్బు ఇచ్చి సీట్ అడిగిందిలే. నాకు సీట్ ఇస్తామని ఎవరు చెప్పలే. నేను మీరు చెప్పినట్టే నాకున్న సేవాభావంతో నా సర్వీస్ నేను చేసుకుంటూ ఉన్నా. నా సర్వీసును గుర్తించి ప్రజలు ఎప్పుడైతే నన్ను ఇష్టపడ్డారో, పార్టీ ఒక వ్యక్తిని రాజకీయాల్లోకి కన్సిడరేషన్ చేయాలి అంటే ఆ వ్యక్తి పైన సర్వేలు పెడతారు, అనేక సర్వేస్. ఆ సర్వేలో కేవలం చారిటీ చూసే మీకు సీట్ ఇచ్చేసారా? డెఫినెట్గా. అంటే నేను 2009 నుండి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఏ అధికారంలో లేకుండా మా అధినాయకుడు చెప్పిన పనులన్నీ చేశాను కాబట్టి ఇది సమయం వచ్చింది కాబట్టి నాకు సీట్ ఇవ్వడం జరిగింది తప్పితే పార్టీకి డబ్బులు ఇచ్చి సీట్ బీఫామ్ తీసుకునే పరిస్థితి ఏనాడు నాకు రాలేదు. దానికి ఎవరైనా మీకు నా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు లేదా ఎవరైనా మాట్లాడుంటే నేను ఏ దేవస్థానం మీరు చెప్తే అక్కడ వచ్చి ప్రమాణం చేసేకి సిద్ధంగా. అంటే 10 నెలల క్రితమే చిత్తూరులోకి వచ్చారు. ఒక్క రోజైనా కావచ్చు, మనకి వీఆర్ కేపబుల్ అంటే ప్రజలు ఆదరిస్తున్నారా? మనవాడు కాదు కదా అన్న భావంతో. ఎవరన్నారు మీకు మనవాడు కాదని? అంటే ఇప్పుడు నామినేషన్ రోజు మా పార్టీ మేము నామినేషన్ వేస్తామని ప్రకటిస్తే విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భయపడి ఆ రోజు 50 డివిజన్లో ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థికి 300 బిర్యానీ ఇస్తాను, మీరు ఇళ్లల్లో ఉండండి అని చెప్పారు అని ప్రజలు చెప్తారు. మీరు ఎక్కడైనా పోయి ప్రజలు ఇంట్లో ఉండమని, జస్ట్ మీరు ఇంట్లో నామినేషన్కి అటెండ్ కాకుండా మీరు ఇళ్లల్లో ఉంటే మీకు 300 బిర్యానీ ప్యాకెట్ ఇస్తానంటూ. ఇప్పుడు మీరు బిర్యానీలు, చికెన్ ముక్కలు, మందు సీసాలు పంచరా మీరు? మేము ఎక్కడ కూడా ఒకటే. మీరు స్వచ్ఛందంగా 30,000-40,000 మంది మీరు ఈరోజు నేను చెప్పేది వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడగకుండా మీరు ఎవరైతే మా వీడియోస్ ఫొటోస్ ఉండదు ఎక్కడ కూడా ఒక క్వార్టర్ బాటిల్ పంచకుండా ఫస్ట్ టైం నామినేషన్కి జనాలు స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఎక్కడైతే 50 డివిజన్లలో మా నాయకులు ఉండారో వాళ్ళని బెదిరించి ఇండ్లల్లో ఉండకపోతే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామంటూ భయపెట్టిన ప్రజలు 10 గంటలకి ఎండలో కూడా వచ్చి 12:30 దాకా, నేను 11 గంటలకి నామినేషన్ వేయాలి, నా నామినేషన్ 12:30కి వేసాను వెళ్ళి. రావు కాలమైనా కూడా 11:30కి 11:20కి నేను నామినేషన్ వేయాలి అని వెళితే ప్రజలు నన్ను ఎక్కడికక్కడ హారతలు ఇస్తూ పూలేస్తూ మాల్లో అడ్డగిచ్చి నేను అక్కడికి వెళ్ళడానికి 1.5 గంట అడిషనల్ సమయం పట్టింది అనుకున్న సమయానికంటే. బట్ జగన్ గారు, విజయానంద్ రెడ్డి గారు కనుసైగలతోనే చిత్తూరును శాసిస్తారు అనే మాట బయట గట్టిగా నడుస్తుంది. దానివల్ల ఇక్కడున్న అభ్యర్థులే తట్టుకోలేక వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసే ఒక ఇది కూడా మనం చూస్తున్నాం. అలాంటిది జగన్ గారు తట్టుకోగలరా అని బయట మాట్లాడుతున్నారు ఈరోజు. పర్వాలేదు అంటే ప్రజలకు రానున్న రోజులు ఇప్పటికి అర్థమైంది. అంటే ఏ రకమైన ప్రజలు, ఏ వర్గం ప్రజలు అనుకుంటున్నారో నాకు తెలియదు. నేనైతే చదువుకున్న వారు, ఉద్యోగస్తులు,
వారికి ఏమి అనేది తెలుస్తుంది. సామాన్యంగా ఒక వ్యక్తి గుణగణాలు తెలుసుకోవాలంటే వాడు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే మాత్రమే అతని గురించి అవగాహన చేసుకోగలుగుతారు. చదువు సంద లేకుండా ఎవరైతే ఉద్యోగాలు పనికి వెళ్తుంటారో, చిన్న చిన్న ఉద్యోగాలు అంటే లైక్ 5,000 10,000కి పోయేవాడికి ఎవరు అభ్యర్థి, అతను మంచి చేస్తాడా చెడు చేస్తాడా అని ఆలోచించే సమయాభావం ఉండదు, ఆ అసోసియేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి చదువుకున్న వారు గుర్తిస్తే ఆటోమేటిక్గా ఇంక 10 మంది గుర్తిస్తారు. సో నా సర్వీస్ని గుర్తించి మా అధినాయకుడు నాకు సీట్ ఇచ్చాడు. ప్రజలు కూడా IVRS పెట్టినప్పుడు వారి స్పందన ఏముండింది అనేది ప్రజలు నాకు తెలుసు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. రేపు రానున్న ఎలక్షన్లో కూడా అత్యంత మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపిస్తారని నేను భావిస్తాను. అంటే కొత్తగా వచ్చిన అభ్యర్థులతో వచ్చింది ఏంటి అంటే మంచి చేస్తాడా చెడు చేస్తాడా పక్కన పెడితే మే 13 సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోతాడేమో, ఇలాంటి వాళ్ళకి మనం ఓటేయాలా? ఎందుకు వెళ్తాం? నిత్యం ప్రజల్లో ఉండే విజయాన్ని బెస్టా లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోయే బెంగళూరు నుంచి వచ్చే జగన్మోహన్ బెస్టా మనకి? నేను అడిగేదాన్ని మీరు ఏ వర్గాలు ఏ ప్రజలు చెప్పారో నాకు తెలియదు. న్యూట్రలర్స్ మే 13 తర్వాత ఉంటారు ఇక్కడ. ఎందుకు ఉండకపోతే ఇప్పుడు మీరే అన్నారుగా ఎందుకు ఈ బంగ్లాలు తీసుకున్నాం, ఎందుకు ఉండాలని ఇక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నాం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేకే కదా చాలామంది చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు. చిత్తూరులో చదువుకున్న ప్రతి ఒక్కరూ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ప్రాపర్గా ఇండస్ట్రియల్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక, వ్యాపారాలు లేక బయట ఊరికి వెళ్తున్నాం. నేను 2002లో కూడా నాకు ఇక్కడ సరైన వ్యాపారం లేక పక్కనే ఉన్న బెంగళూరు కాబట్టి రిలేషన్స్ మాకు దగ్గర ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్ళి బతకాల్సి వచ్చింది. ఇప్పుడు మేము అక్కడ సంపాదించుకున్నాం కాబట్టి మా ఊరికి వచ్చాం. మా ఊర్లో ఇల్లు ఉంది, పొలం ఉంది, తండ్రి గారికి ఆస్తులు ఉన్నాయి, బంధువర్గం ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్టే 2 ఇండ్లు, ఒక ఆఫీసు, ఫ్యాక్టరీ తీసుకుని ఉన్నాను. ఇవన్నీ తీసుకున్నాం. మేమేమో అద్దీంట్లో లేదే ఈరోజు ఎలక్షన్ అయిపోయింది వెళ్ళిపోదాము అంటే ఎందుకు వెళ్ళిపోతాం? గెలుస్తామని గెలవపోయినా ఉంటారు ఇక్కడే. ఎందుకు ఉండము? ఇప్పుడు గెలవము అనేటట్టయితే ఇంత దూరం వచ్చి ఇండ్లు ఎందుకు తీసుకుంటాం? జూన్ 4 తర్వాత మాట్లాడతారు. డెఫినెట్గా జూన్ 4 తర్వాత మీకు టైం ఉండదు కదా ముందు నన్ను కలవడానికి కూడా. నెల తర్వాత కలియాలి మీరు. అంటే ప్రజల స్పందన అలా ఉంటుంది. నెల తర్వాత గెలిచేది ఎవరు గెలవంది ఎవరో తెలిసిపోయింది కాబట్టి ఆ రోజు మీరు ఉంటారా వెళ్తారా చూస్తారు. డెఫినెట్గా. మీరు అన్నారు బెంగళూరులో నేను ఈరోజు కొన్ని వేల కోట్లకి గటాయించాను, చాలా హ్యాపీగా ఉన్నాను, కంపెనీలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఉంది, బిల్డింగ్స్ అది ఇది అన్నారు కాబట్టి చిత్తూరులో ఎంతమంది యువతకి ఉపాధి కల్పించారు మీరు? మీరు ఎవరినన్నా అడగండి. నేను గొప్పలు చెప్పుకోవడం కంటే కూడా జగన్మోహన్ అనే వ్యక్తి ఎందరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు అనేది మీరు నా కంపెనీస్లో కావచ్చు. ఈరోజు నా కన్స్ట్రక్షన్ కంపెనీలో దాదాపు 600 మంది పనిచేస్తున్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 5,000 కుటుంబాలకి నేను ఆదర్శవంతుడిని. వైట్ ఫీల్డ్ అనే ప్రాంతంలో మీరు ఎక్కడ పోయి ఎవరిని అడిగినా కూడా మా గురజాల జగన్ లైఫ్ ఇచ్చాడు అంటారు. ఒక చిన్న సైట్ కొనుక్కునేకి వచ్చినా కూడా అక్కడ ఏదైనా తగరాలు ఉన్నా దాన్ని తీర్చి వాళ్ళకి నేను మంచి చేశాను. ఎప్పుడు అపోజిషన్ రాజకీయాలకు వచ్చాక మీరు చెప్పినట్టు బురద చల్లడం కామన్. ఏవో ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు. ఇప్పుడు నిన్న నా నామినేషన్ వేసిన వీడియోస్ ఇస్తాను నేను. ఆ ఈవినింగ్ అయిపోయినాకనో లేదా మేము ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి అయిపోయిన తర్వాత జనాలు లేనివి వీడియో తీసుకొని పోస్టులు పెట్టుకుంటూ ఆనందపడుతున్నారు సైకోయిజంగా. ప్రజలు చూశారుగా ఎందరు వచ్చారు ఏమి పేపర్లు. పైగా నేను నిన్న ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టా, ఇన్ని వేల మంది వచ్చారని నా పైన జేసీ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి ఇదే విజయానంద్ రెడ్డి నా పైన ఎప్పుడైతే ఇంత జనాలు వచ్చారని అతనే ఒప్పుకొని అక్కడ కంప్లైంట్ ఇచ్చి జనాలు లేక వెలువెలబోయిన నామినేషన్ యాత్ర అంటూ వీడియోలు పెడతారు. ఇంకా దాన్ని బట్టి వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి మనం. సో జగన్ గారు, అల్లు అర్జున్ మీకు మంచి ఫ్రెండ్ అని నేను విన్నాను. మీ ఇంట్లో ఒక ఫోటో కూడా నేను చూశాను. ఫస్ట్ టైం బరిలోకి దిగబోతున్నారు కదా, ఫ్రెండ్ సహాయం తీసుకుంటున్నారా? ఏమన్నా క్యాంపెయిన్కి రాబోతున్నారా? డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. క్యాంపెయిన్ అనేది ఎలక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాట్లాడారా? మెసేజ్ పెట్టాడు ఆల్ ది బెస్ట్ అని. సో క్యాంపెయిన్కి పిలిచారు. బిజీగా ఉన్నారు కాబట్టి రిలీజ్ కార్యక్రమంలో మేబీ వాళ్ళ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వారి మద్దతు జనసేన పార్టీకి ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఉంటుంటే కదా. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసే పిఠాపురం లాంటి నియోజకవర్గంలోనే వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది ఎలా ఉందంటే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. అలాంటి చోటే అలా ఉంటే ఏం లేదు. అంటే మెగా మేనియా మొత్తం వచ్చి దిగినా కానీ వంగా గీతాన్ని కొట్టేవాళ్ళు లేరు,
లోకల్ హీరో, ఆయన ఒక సినిమా హీరో అని చెప్పేసి నేను ఇవాళ భయంకరంగా ట్రోల్ అవుతుంది, పవన్ వైరల్ కళ్యాణ్ అవుతుంది. గారు ఈరోజు మీ పరిస్థితి అంటే ఏమని పవన్ చెప్తారు? కళ్యాణ్ గారు నామినేషన్ వేసి ఓట్ ఫర్ గ్లాస్ అని చెప్పేసి వచ్చేస్తే వారి అభిమానులు ఆ ప్రాంత ప్రజలు గెలిపించి ఆయన చేతిలో పెడతారు. మెజారిటీ అనేది మీకు మినిమం 50,000కి మించే ఉంటుంది. కానీ ఇదే జరిగితే 2 నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారు ఆయన? ఇప్పుడు ఏ మనిషి అయినా ఒక చోటనే గెలవాలి కదా. ఒక వ్యక్తిని ఓడించాలి అని రాక్షస మనస్తత్వం పెట్టుకొని వాంటెడ్గా ఓడించడం జరిగింది తప్పితే, వాంటెడ్గా జనం చెప్తే జనం ఓడిస్తారా సార్? సరే అది నమ్ముతున్నారా మీరు కూడా? టెక్నికల్గా ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే అది గడిచిపోయినది. రానున్న 24 ఎలక్షన్ కూడా ప్రారంభం అయిపోయింది, అంతిమ స్టేజ్లో ఉన్నాం. ఇంకా 15 రోజులు గడిచిపోతే ఎలక్షన్ అయిపోతుంది. మీరు జూన్ 4 తర్వాత నేను ఏం చెప్పుంటానో రికార్డు ఉంటుందిగా. అంటే చంద్రబాబు గారు మా ఎజెండానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనే ఒక స్ట్రాటజీతోనే ఉంటారు. ఇజ్ ఇట్ కరెక్ట్? అంటే పార్టీలో నిజంగా ఇలాంటి ఒక డిస్కషన్ ఉందా? ఒక్కటైతే నిజం మీకు చెప్తాను. మా పార్టీలో గత 40 సంవత్సరాలుగా రాజకీయం చేసిన వ్యక్తిని కాదని నాదెండ్ల మనోహర్ గారికి సీట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎమ్మటే ఇచ్చారు అంటే దాని అర్థం ఏమి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం సీట్ అడగంగానే వర్మ అనే వ్యక్తి 60,000తో మా పార్టీలో గెలిచాడు భారీ మెజారిటీతో. అటువంటి వ్యక్తిని కూడా కాదని చెప్పి అక్కడ సీట్ ఇచ్చారు అంటే మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదనే ఉద్దేశం ఉంటే మేము పార్టీ నష్టపోతామన్నా కూడా అక్కడ 2 సీట్లు మాకు చాలా డ్యామేజ్ జరిగింది వర్మ వల్ల కానీ మన మనోహర్ గారి వల్ల. అయినను చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ ఈసారి అనుకున్నారు, ఇటు ఇరు పార్టీలు నష్టపోతాము, మీరు కొందరు మంచి వ్యక్తులు కోల్పోవాల్సి వస్తుంది, మేము కూడా మా పార్టీకి కొందరు మంచి వ్యక్తులు కోల్పోవడం పక్కన పెడితే చాలా మంది ఆస్తులు అమ్మి పార్టీలకి ఇష్టానికి ఇచ్చేసారండి. అలాంటి వాళ్ళందరూ కూడా పోతిన మహేష్ లేదు, అది రాంగ్. హీఈస్ ఎ రాంగ్ క్యాండిడేట్. నేను అతని గురించి ఎక్కువ మాట్లాడిన కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు ఇంకొక పార్టీ ఎవరైనా కావచ్చు, ఎంతమంది ఫ్లెక్సీలు వేసుకొని కంటెస్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి క్యాంపెయినింగ్ వెహికల్స్ రెడీ చేసుకొని చివరాఖరులో సీటు కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఎంతమంది 4 గోళ్ల మధ్య కూర్చొని కుమిలిపోతున్న నాయకులు లేరంటారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాస్తవంగా మాట్లాడుకుంటే. అది నిజం కూడా చెప్తున్నాను. ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు నువ్వే పో రేపు పొద్దున్న లేసి ఖర్చు పెట్టని ఎవరు చెప్పరు. నేనున్నాను, నేను వచ్చి నాకెవరు సీట్ ఇస్తానని కానీ లేదా నన్ను పార్టీలోకి ఆహ్వానించి నువ్వు వచ్చి రేపు నుండి ఖర్చు పెట్టాను కానీ ఎవరు మనకి చెప్పరు. నేను నా పార్టీ పైన ఉన్న అభిమానంతో నేను కొన్ని సేవా కార్యక్రమాలు నేను ఖర్చు పెట్టుకొని ఉంటుంది. నేను చేసిన ఖర్చు కావచ్చు మంచి కావచ్చు ప్రజలు గుర్తించినప్పుడు నలుగురి పేరుతో ఒక IVRS ఒక సర్వేనో జరుగుతుంది. ఆ సర్వే జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ అంటే ఒక వ్యక్తిని ప్రజలు గుర్తించారా లేదా అనేది ఇంపార్టెన్స్. ప్రజలు గుర్తించారు అన్నప్పుడు పార్టీ కూడా గుర్తిస్తుంది, పార్టీలో నాయకుడు గుర్తిస్తాడు. నాకు ఏ రోజు మా నాయకుడు చెప్పలేదు నువ్వు వెళ్ళి ఖర్చు పెట్టు అని. అలాగే మహేష్ కావచ్చు, మీరు చెప్పిన ఏ నాయకుడికైనా కానీ ఏ పార్టీ అధినాయకుడు నువ్వు వెళ్ళి నేను వస్తాను ఖర్చు పెట్టు అని చెప్పడు. మన స్వార్థం కూడా మనకి అవకాశం వస్తుంది అని ఖర్చు పెడతాం. ఆ అవకాశంలో పోటీ పడ్డప్పుడు 4 వ్యక్తులు ఉంటాము, కోల్పోతాం, ఎవరో ఒకరికే వస్తుంది. రావడం ఇంకొక వ్యక్తికి రావడంకి ముందు నేను భక్తుడిని, రామదాసుడిని, హనుమంతుడిని రాముడికి అని చెప్పి ఎమ్మటే రాక్షసుడిలాగా ప్రవర్తించి ఆయన నాకు ఇది చేశాడు మోసం చేశాడు. ఏ ఒక్క వ్యక్తి పార్టీలో చేరతాము అన్నప్పుడు నువ్వు నాకు ఏం వద్దనే చేరతావు, తర్వాతనే మెల్లిగా నాకు సీట్ కావాలి అంటావు, తర్వాత కులాన్ని తీసుకొని వస్తావు, తర్వాత ప్రాంతాన్ని తీసుకొని వస్తావు. ఎప్పుడు కూడా మీరు అన్నట్టు 4 గోడల మధ్య మనం ఎందుకు బాధపడాలి? ప్రజాసేవ చేస్తామని చెప్పి వచ్చినప్పుడు మీరన్నట్టే అవకాశం ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉందిగా. ఇప్పుడు నేను ఇంకొంచెం చెయ్యాలి కాబట్టి రాజకీయంగా ఆశించా. ఇప్పుడు నేను చేయగలిగితే ఎంత చేశా? ఒక 1000 మందికో ఒక 10,000 మందికో చేసి ఉంటా సహాయం, ఒక 20,000 మందికి కూడా చేసి ఉండొచ్చు. రేపు ఎమ్మెల్యే అయితే 2 లక్షల మందికి చేసే అవకాశం కలుగుతుంది. అక్కడ నుండి ఇంకొక మంచి స్థాయికి వెళ్తే ఎంపీ అయ్యి ఒక 15 లక్షల మందికి సహాయం చేసే ఒక అవకాశం కలుగుతుంది. రాజకీయపరమైన అవకాశాన్ని ఇంకొందరికి చేయొచ్చని భావిస్తాం తప్పితే
ఏదో ఎమ్మెల్యే అయిపోతే సంపాదించుకోవచ్చు అనే విధంగా కానీ ఆలోచన ఉంటే, మేము చేస్తున్న వ్యాపారం మా టైం స్పెండ్ చేస్తే మాకు వచ్చే ఇన్కమ్కి మించి ఇన్కమ్ రాజకీయాల్లో లేదు. అదే నేనంటుంది, మీకు వచ్చే ఇన్కమ్ మించి కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎందుకు ఇటువైపు వచ్చి సేవ చేయాలనే కదా రాళ్ళు వేయించుకోవటం, బురద జల్లించుకోవటం, నానా మాటలు అనిపించుకోవటం, వ్యక్తిగతంగా, పర్సనల్గా, ప్రొఫెషనల్గా. గాంధీ గారు కూడా చాలామంది గాంధీ గారికి చెప్పారు. ఎందుకంటే ఇంకా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, పెత్తందారులకి పేదలకు జరుగుతున్న ఒక ఎలక్షన్. ఎందుకంటే ఈరోజు మీరు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో మీ అఫిడవిట్లు చూసిన తర్వాత అందరు షాక్కు గురైపోతున్నారు. సో గుంటూరు పెమ్మసాని కావచ్చు 6,000 కోట్లు, జేసీ అశ్మిత్ రెడ్డి 4,000 కోట్లు, అంటే మీలాంటి వాళ్ళు అఫిడవిట్లు చూసినప్పుడు కూడా ప్రజలు చదువుకున్న జ్ఞానులు కూడా లేదు. మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం వ్యక్తులు కొంచెం హైలైట్ అవుతారు. ఎందుకని చెప్తాను చూడండి. పెమ్మసాని అనేది ఒక కుటుంబం చరిత్ర ఉంది. పెమ్మసాని కుటుంబీకులు వచ్చి రాజవంశీకులు, అంటే గండికోట అని ఇక్కడ కడప దగ్గర కూడా మీకు తెలుసో లేదో, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఈరోజు ఒకవేళ కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. పెమ్మసాని చరిత్రని మీరు మొబైల్లో కొడితే కూడా ఒక 1000 ఏండ్ల చరిత్ర ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు, పెమ్మసాని కుటుంబ సభ్యులు. వాళ్ళు అమెరికాకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏం చేశామని ఇండియాలో సంపాదించింది కాదు పెమ్మసాని వాళ్ళు. వైట్ అంతా మీకు కంప్లీట్గా అంత వైట్ మనీ అక్కడ ట్యాక్స్ కట్టి సంపాదించుకునేది వచ్చి డిక్లేర్ చేశారు అంటే వారిని మనం విమర్శించే కంటే కూడా అటువంటి వ్యక్తులు కూడా చేయాలి, ఆకర్షితులై వచ్చారు. వాళ్ళకి అంతకన్నా ఎక్కువ సంపాదించేది లేదు రాజకీయాల్లోకి వచ్చి. మీరు కానీ తెలుగుదేశంలో 175 మంది అభ్యర్థులది నామినేషన్స్ చూస్తే కేసుల పరంగా చూసుకున్నారంటే మేము చాలా తక్కువలో ఉంటాం. ఆస్తుల పరంగా చూసుకుంటే మేము కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటాం. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో వ్యాపారస్తులు మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడే కాదు, ఈరోజు అమెరికాలో కూడా డాక్టర్లుగా, కంపెనీలుగా, సాఫ్ట్వేర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు అని మీరు అడిగితే చెప్తున్నానే, ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళి ఆ స్థాయికి ఎదిగిన మేము కూడా వచ్చి రాజకీయం చేయలేకపోతే ఈ దొంగల్ని ఎవరు తట్టుకోగలుగుతారు? మీరు అన్నారు 5,000 కోట్లు, 6,000 కోట్లు, ఇన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. కలిసారు ఎప్పుడన్నా పెమ్మసాని గారిని? మీరు కూడా కలిసాను, 2-3 టైమ్స్ కలిసాను. ఓకే. సో అంటే ఇప్పుడు అంటే రాజకీయాల్లోకి వచ్చి ఇంతకన్నా ఎక్కువ సంపాదించారు లేదు, కానీ ఆ అపవాదం అయితే గట్టిగా ట్రోల్ చేస్తున్నారు అన్ని చోట్ల. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ టీడీపీ శ్రేణుల్ని. మీరు పదే పెత్తందారులు అంటున్నారు కదా, రాజకీయాలకు వచ్చిన తర్వాత సంపాదన పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కుటుంబం ఎన్ని వేల కోట్లు సంపాదించిందనడానికి కేసులు, అటాచ్మెంట్లు, వాళ్ళకున్న ఆస్తి వివరాలు ఎలా సంపాదించారు అంటే పొలిటికల్గా కిక్ బ్యాక్ అనే చెప్తుంది. ఓకే. పెమ్మసాని చంద్రశేఖర్కి అటువంటిది లేదు కదా. మీరు గమనిస్తే మన దేశంలోనే లూ పాయింట్స్ ఉంటాయి, కానీ అమెరికా లాంటి దేశంలో సంపాదించిన వాళ్ళు దాన్ని రాంగ్గా చెప్పుకోవడానికి వీలు అవ్వదు అనేది నా భావన. ఓకే. సో అంటే బయట గట్టిగా వినిపిస్తుంది జగన్ గారు దాదాపు టీడీపీ క్యాండిడేట్ చిత్తూరుకు సంబంధించిన వ్యక్తిది 5 నుంచి 10,000 కోట్లు ఆస్తులు మేము అలా సంపాదించారు లేదని చెప్పుకోవడానికి మాకు ఇష్టం ఉండదు. మేము ఏం సంపాదించామో నామినేషన్లో వాచ్తో సహా డిక్లేర్ చేసామన్నప్పుడే మీరు తెలుసుకోవాలి. వాచ్ బాగా హైలైట్ అయింది అనుకుంటా. లేదు అంటే ఉన్నది ఉన్నట్టు మనం చూపించుకోవాలి కదా. ఇవాళ ఉన్నది లేనట్టు చూపించుకుంటే రేపు పొద్దున మనం రాజకీయాలకు వచ్చి సంపాదించామనే చెప్తారుగా. ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు రాళ్ళు పడేది ఎక్కువ రాజకీయాల్లో. కాబట్టి ఈ రోజు దాకా మాకు ఏముంది, మేము ఎలా సంపాదించాము అనేది అఫిడవిట్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా క్లియర్గా ఉన్నాం కాబట్టి మాది మేము ఇది ఉంది అని చెప్పుకోగలిగినాం. అది లేకుండా దాచిపెట్టుకొని చెప్పుకునే వాళ్ళు మీరే ఎందరినో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, లేదంటే రాజకీయ పరమైన అనేక రకాల సందర్భాలను మీరు చూసుంటారు. చాలా స్వచ్ఛమైన మనసు, మంచి వ్యక్తి, చారిటీ చేస్తారు, సంపాదించింది కొంత ఎక్కువ సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న కుటుంబం. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఇక్కడికి వచ్చి వాడి చేత వీడి చేత అరే ఓరే తూరే అనిపించినప్పుడు కొంచెం నొప్పిగా లేదా? అంటే ఉంటుంది. మీరు చెప్పినట్టే మనం ఒక మంచి ఆశయ సాధనతో వచ్చినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతాయని మనం భావించే ప్రిపేర్ అయితేనే దూరం వచ్చాము. కొంచెం నొప్పిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇంట్లో వైఫ్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరి పైన బురద జల్లుతారు. మీరు అన్నట్టు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్క ట్రోల్స్ కావచ్చు, రీల్స్ చేస్తుంటారు, వ్యక్తిగతమైన జీవితం పైన కూడా అనేక రకాల కామెంట్స్ కూడా చేస్తుంటారు. అయితే మన ప్రజాసేవకు వచ్చినప్పుడు వీటన్నిటిని ఎంత తక్కువ వినగలిగినా చూడగలిగితే మనం అనుకున్న మన లక్ష్యాన్ని
పూర్తి చేయగలుగుతామని ఒకే ఒక భావంతో నేను ముందుకెళ్తాను. ఇప్పుడు తెలంగాణలో కొన్ని పథకాలు పెట్టి అప్పుల రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ కుప్పలుగా ఇష్టానికి ఇచ్చేసిన ఫ్రీ బేసిస్ వల్ల చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫ్యూచర్లో ఒక బీహార్ అయిపోతుంది, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా ఫ్రీ బస్ అని పెట్టింది, 3 గ్యాస్ సిలిండర్లు అని పెట్టింది, 18 సంవత్సరాలు దాటితే 1500 అని పెట్టింది, ఒక 7 హామీలు మీరు కూడా పెట్టారు కదా. ఇంత అప్పులు కుప్పైన ఈ ఆంధ్రప్రదేశ్కి భారంగా అనిపించట్లేదా? మీ నాయకుడికి చెప్పదలుచుకోలేదా ఎవరు కూడా, చదువుకున్న వ్యక్తులు మీరు కూడా? మేము 2014 నుండి 2019 దాకా రాష్ట్ర స్థాయి బడ్జెట్ ఏముంది, మనం ప్రవేశపెట్టిన సంక్షేమాలు ఏమి, ఆ సంక్షేమాల్ని ఎలా సమయానికి అందుబాటులోకి అందరికీ ప్రజలకు అందే విధంగా చేశాము అనే దీనికి ఒక ట్రాక్ ఉంది. 2019 నుండి 24 దాకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ప్రతిరోజు అప్పే. కమరావతి అని అమరావతిలో ఏమీ లేదు, అక్కడ ఏమీ కట్టలేదని చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు మేము కట్టిన సెక్రటరేట్ని తీసుకెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తాకట్టు పెట్టేటప్పుడు తెల్లేదా మేము కట్టినామా లేదా అనేది అమరావతిని. సో ప్రజలు అన్నీ గమనిస్తారు. అందుకే పదే చెప్పా, చదువుకున్న ఒక సెక్టార్ ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళు ఒక సెక్టార్ ఉంటారు. ఈ ప్రజలు వాళ్ళిద్దరు మీ వైపు ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకురా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు మనకి క్యాపిటల్ లేదు, విడిపోయినప్పుడు మేము హైదరాబాద్లో ఉంటే అనేక రకాల కొన్నిటికి ఇబ్బందులకు గురి చేస్తే అమరావతి ప్రారంభించి అమరావతి కట్టడానికి భూముల్ని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయనపై నమ్మకంతో ఇచ్చారు. అంటే రైతులు ఒక్కసారి గవర్నమెంట్కి ఇచ్చేస్తే అది చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని కాపాడి అభివృద్ధి చేయలేని ఈ ముఖ్యమంత్రికి ఏ నైతికతతో మళ్ళీ ఓటు అడగడానికి వెళ్తాడు రేపు పొద్దున? ఒకసారి రైతులు ఇచ్చింది ఎవరికి? హెరిటేజ్కో లేదా చంద్రబాబు నాయుడు పేరు పైన ఇవ్వలే. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అనే ఒక క్యాపిటల్కి భూములు ఇచ్చారు. అంటే నువ్వు పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి అది కమ్మోళ్ళు ఉండారు, చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు, దాన్ని నేనెందుకు పూర్తి చేయాలి? మీరు గమనించారో లేదా, పోలవరం కట్టేస్తాము, 2021కి నీళ్ళు ఇస్తాం, 22కి ఇస్తాం, 23కి ఇస్తామని మాస్ సినిమాలో నాగార్జునకు చెప్పినట్టు డైలాగులు చెప్పారు. ఏమైంది? ఇద్దరు మంత్రులు మారారు. ఇద్దరు మంత్రులు మారి ఇద్దరికి స్థానం ఒక జాగాలో లేదు. ఒక ఆయన అయితే చెయ్యి ఇంత పొడిగెత్తి అసెంబ్లీలో డేట్లు చెప్పి నవ్వుపిచ్చాడు అందరినీ. చూడండి అన్న ఫలానా రోజుకి నీళ్ళు ఇస్తాము అని. ఆయన ఇవాళ ఎక్కడున్నాడు? కనీసం ఆ మంత్రి హోదాలో లేదు, కనీసం ఆ జిల్లాలో ఎమ్మెల్యే పదవి లేదు. అక్కడదంతే ఎక్కడో పోయి పడ్డాడు ఎంపీగా. అంటే నేనేమంటానంటే ఆ పార్టీకి ఒక వాల్యూస్ లేదు. అంటే ఇది ప్రజల సొత్తు, ప్రజలకు ఖర్చు పెట్టి వాటిని పూర్తి చేస్తే అవి అందుబాటులోకి వస్తాయి, ప్రజలందరికీ అనుకూలం అనే ఒక మంచి ఆలోచన లేని ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఈసారి చదువుకునే విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారని భావిస్తారు. సో ఓటేస్తారని భావిస్తున్నారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, ఎన్ని సీట్లతో కూటమి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే మీరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని? మేము అనేక సర్వేలను పరిశీలించిన తరువాత మా అధినాయకుడికి మాకు మా పార్టీకి ఉండే స్టాండ్ 125 నుండి 140 సీట్ల మధ్యలో ప్రజలు తీర్పుంటుందని భావిస్తున్నాం. 140 సీట్లు అనేది అంతేనా అంటే ఇంకా ప్రజా క్షేత్రంలో కొన్ని పొత్తుల వల్ల మాకు కొన్ని జాగాలో అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మైనారిటీస్ని మిస్గైడ్ చేస్తూ వస్తుంది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మీకు మైనారిటీస్కి 4% అనే ఇది తీసేస్తున్నారు, మిమ్మల్ని సెకండ్ సిటిజన్ చేస్తున్నారు అంటూ ఒక ఎప్పుడైతే తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో కొన్ని జాగాల్లో మాకు మైనస్ జరిగిందనేది నిజం. అది కాబట్టి నిజాన్ని ఒప్పుకొని మేము 125 140 సీట్లు రావడం, అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలు ఆల్రెడీ గురజాల జగన్ ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు చిత్తూరులో? ఖచ్చితంగా 30,000 మెజారిటీతో ప్రజలు. ఏంటి అంత ధీమాగా చెప్తున్నారు? అంటే నేను ప్రజల్లోకి వెళ్తుంటా కదా, ద పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళ ఒక ఇది వర్షన్ ప్రజలే చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా 30,000తో గెలుస్తారు, మీరు ఓటు కూడా అడగద్దండి అంటున్నారు. డబ్బులు పంచట్లేదా మీరు? అంటే మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు నామినేషన్స్ ఇద్దరు వేసాం 2 పార్టీల నుండి. మేము ఎక్కడైనా మేము న్యూట్రల్ పీపుల్స్ని పోయి ఒక రౌండ్ ఎక్కడైనా ఎవరినైనా విచారించి రావచ్చు. మా కార్యకర్తలు మా నాయకులు అభిమానంతో భోజనాలు పెట్టారు తప్పితే మేము ఎక్కడ కానీ మందు పంచడం, డబ్బులు పంచడము లేదా లిక్కర్ ఇవ్వడం కానీ ఇటువంటిది ఏదీ చేయలేదు. మా నాయకులు మా ఒక ప్రజల్ని ట్రాన్స్పోర్ట్గా తీసుకొని రావడం జరిగింది. అంటే ఒక నాయకులు ఉంటారు, మా నాయకులు సర్పంచులు, గ్రామ పంచాయతీ మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా
మా పార్టీని అభిమానించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొబిలైజేషన్ కింద ప్రజల్ని తీసుకొని వచ్చారు తప్పితే మేము ఎక్కడైనా ఒక కేసు మందు కానీ ఒక బాటిల్లో ఇవి ఇవ్వడం, భోజనాలు అంటే సమయానికి భోజనం పెట్టడం అనేది మన ఆచారం. మాకున్న నాయకులు టౌన్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ నుండి పల్లెల నుండి కూడా వచ్చారు నామినేషన్కి అని భావించి ఎక్కడికక్కడ భోజనాలు ఇవ్వడం జరిగింది. స్వీట్ ప్యాకెట్లో డబ్బులు కూడా పంచుతున్నారంట కదా, మీరు అది ప్రూవ్ చేస్తే మేము వీఆర్ రెడీ టు విత్డ్రా ఆల్సో. ఓకే. సో ఎనీహా చదువుకున్న వాళ్ళు అనుభవజ్ఞులు కాకపోయినా కానీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలన్న ఒక ఆలోచనతో దృక్పథంతో వచ్చారు కాబట్టి, సో మీరు అనుకున్నట్లుగా 30,000 ఓట్ల మెజారిటీ అంటున్నారు కాబట్టి, సో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలని అసెంబ్లీలోకి అడుగుపెట్టి సో గురజాల జగన్ అనే నేను అనే దానికోసం మేము కూడా వెయిట్ చేస్తాం. జగన్ గారు, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి.